ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది జూబ్లీ హిల్స్ బైపోల్ రిజల్ట్ ప్రజల ముందు రావడానికి. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఫలితాలకు కౌంటౌన్ ప్రారంభమైంది. ఆసక్తి రేపుతోంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయా? నిజం అవుతాయా? గెలుపుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరి ధీమా వారిది? తాము గెలుస్తామంటే తామే గెలుస్తామంటూ ఎవరి ధీమాను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే రీసెంట్గా చూసుకున్న క్రమంలో అన్నాదం ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు చూస్తున్నారు. వాటి స్క్రీన్ మీద కేకే సర్వేకి సంబంధించి కేకే సర్వే చెప్తోంది ఇటు బీఆర్ఎస్ 49%తో ఇటు జూబ్లీ హిల్స్ సీటుని తను కైవసం చేసుకోబోతోంది. ఆ సిట్టింగ్ స్థానాన్ని తానే పదిలం చేసుకోబోతుందని చెప్పి కేకే సర్వే చెబుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ 41%తో రెండో స్థానానికి పరిమితమే అవకాశం ఉంది. బీజేపీ 8% పోలింగ్ ని అక్కడ నమోదు చేయొచ్చు. అంటే 8% పోలింగ్ ని సొంతం చేసుకోవచ్చు, 8% ఓట్ షేర్ ని దక్కించుకోవచ్చు అని చెప్పి ఇటు కేకే సర్వే చెబుతున్న ఆ నేపథ్యాన్ని మీరు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ కి సంబంధించి అన్నదర్ పోల్ ని మీరు చూడడం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ వైపే దాదాపుగా వచ్చిన ఫలితాలన్నీ కూడా అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కాంగ్రెస్ కి అన్ని మొగ్గు చూపిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ కి రెండో స్థానాన్ని కట్టబెట్టిన నేపథ్యం. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక కేకే సర్వే ఒకటే చెప్తోంది బీఆర్ఎస్ 49% ఓట్ షేర్తో అధికారాన్ని అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 8%, కాంగ్రెస్ 41%తో ఇటు బీఆర్ఎస్ 49%తో తన సీటింగ్ స్థానాన్ని బదిలీ చేసుకోబోతోంది అనేది ఇక్కడ కేకే సర్వే చెబుతున్న నేపథ్యం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? గెలుపుపై ఎవరి ధీమా వారిది? కాంగ్రెస్ తామే గెలుస్తామంటే ధీమాను వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ ఈసారి ఎన్నికల్లో తమది విజయం అంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం. అయితే సైలెంట్ ఓటింగ్ పై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. భారీ మెజారిటీ ఖాయమంటోంది కాంగ్రెస్. సైలెంట్ ఓటింగ్ తమదే అంటుంది. సైలెంట్ ఓటింగ్ తమ వైపే నమోదైందంటూ కూడా కాంగ్రెస్ చెప్పుకొస్తున్న నేపథ్యం. కాదు మేమే ఇప్పుడు విజయాన్ని కైవసం చేసుకోబోతున్నామంటూ బీఆర్ఎస్ చెబుతున్న నేపథ్యం. ఇటు విజువల్స్ మీరు చూస్తున్న నేపథ్యం అంతా కూడా ఎటువంటి రచ్చ జరిగిందో చూసాం. ఏ నియోజకవర్గానికి సంబంధించి లేనంత హైప్ ఈసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏం జరగబోతోంది? గ్రౌండ్లో చాలా సైలెంట్ ఓటింగ్ పడింది. ఇంకా చెప్పాలంటే ఇటు ఓటర్లు చాలా తెలివిగా వ్యవహరించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి అడుగుతున్నారని తెలుసో లేకపోతే అడుగుతారని తెలుసో కానీ ఒక్కసారిగా చెప్పాలంటే ఎవరికి వేశారో చెప్పకుండా వేరే వాళ్ళకి చెప్పడం, కాస్త సెటైరికల్గా మాట్లాడడం, ఈ కైండ్ ఆఫ్ వర్షన్స్, ఈ కైండ్ ఆఫ్ మాటలు అక్కడ వినిపించిన సందర్భం. సో ఓటరు నాడిని పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయా? ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ అయ్యాయా? అయ్యే అవకాశం ఉందా? మరికొద్ది గంటల్లో తేలబోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కేకే సర్వే చెప్పుకొచ్చింది 49% ఇటు ఓట్ షేర్ని దక్కించుకోబోతుంది బీఆర్ఎస్ అంటూ, 41% కాంగ్రెస్, అలాగే 8% బీజేపీ అంటూ కూడా మీరు చూడొచ్చు. చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్పింది. దాంతోపాటు ఇంకొక సర్వే జన్మైన్ సర్వే ఏం చెప్పింది. దాంతోపాటు ఇంకొక సర్వే నాగన్న సర్వే ఏం చెబుతోందని మీరు బ్యాక్ టు బ్యాక్ చూస్తున్నారు. అన్ని సర్వేలు కూడా నిన్నటి వరకు వచ్చిన సర్వేలన్నీ కూడా ఇటు కాంగ్రెస్ వైపే, కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని జోసి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం కేకే సర్వే తాజాగా ఇటు బీఆర్ఎస్కే పట్టం కట్టింది. మీరు చూస్తే ప్రీ పోల్ సర్వేలో కావచ్చు, అంతకుముందు సర్వేస్ కావచ్చు, కేకే సర్వే ఇటు బీఆర్ఎస్కే పట్టం కట్టింది. కానీ నిన్న వచ్చిన సర్వేస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో చాణక్య 46, బీఆర్ఎస్కి 41, బీజేపీకి 6% ఇచ్చిన నేపథ్యం. ఆ తర్వాత ఇటు జన్మైన్ కాంగ్రెస్ 42, బీఆర్ఎస్కి 41, భారతీయ జనతా పార్టీకి 11 ఇచ్చిన నేపథ్యం. ఆ తర్వాత నాగన్న సర్వే కాంగ్రెస్ 47, బీఆర్ఎస్కి 41, భారతీయ జనతా పార్టీకి 8% ఇచ్చిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు ఓట్ షేర్కి. అలాగే పీపుల్ పల్స్ 48, 41, 6. ఇంట్రెస్టింగ్ గా పీపుల్ పల్స్ ఇటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ మూడిట్లో ఎవరు అధికారులకు రాబోతుందని చెప్పి తెలంగాణ నుంచి మాట్లాడుకున్న క్రమంలో ఇటు పీపుల్ పల్స్ చెప్పుకొచ్చింది కాంగ్రెస్ అధికారులకు వస్తుందని చెప్పి. ఇప్పుడు అదే పీపుల్ పల్స్ కాంగ్రెస్ కి మళ్ళీ పట్టం కట్టిన నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. చాణక్యతో పాటు అన్ని సర్వే ఫలితాలు దాదాపుగా ఇటు కాంగ్రెస్ వైపే ఉన్నప్పటికీ రీసెంట్ గా వచ్చిన కేకే సర్వే 49-48% సంబంధించి ఇటు బీఆర్ఎస్ అధికారులకు రాబోతుందని చెప్తున్న నేపథ్యం. సో డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.